హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు సోక్లేరు వాక్ అయితే రావడం అయితే జరిగింది. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్లో ఈ ప్లేస్ని అయితే మీకు బాగా చూపించాను. ఈ ప్లేస్ ఎలా అంటే ఈ చెట్లు అయితే ఈ పైన రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డు కానించి మనం ఇలా తీసుకొని కిందకి రావాలి. వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా కిందకి రోడ్డు ఉంటుంది. కిందకి రోడ్డు కానించి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆ ప్లేస్ వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా కింద వాటర్ నది, అదనమాట అది సోక్లేరు వాగ్ అయితే. మనమైతే ఇప్పుడు ఇక్కడ బండి ఇలా కిందకైతే వెళ్దాం. యాక్చువల్లీ ఇది ప్రైవసీ అనుకున్నాను, కానీ ఇక్కడైతే ఇప్పుడు క్యాంపింగ్ లేయడం అంతా స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇప్పటివరకు ఇక్కడ జనాలు చూడలేదు. కానీ ఇప్పుడైతే క్యాంపింగ్ అయితే మరీ వేసి ఇక్కడ జనాలు అయితే అంటున్నారు. నేను ఇక్కడికి రావడం చాలాసార్లు వచ్చాను. చూడడానికి అయితే వాటర్ కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్. చూడొచ్చు మీరు వాటర్ కూడా ఎంత అవుతుందో. నాకు ఎప్పుడు ఇక్కడ వచ్చిన అర్థం కాదు ఏంటంటే, ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఇప్పుడైతే మట్టిగా అటు వర్షాలు అన్ని దిక్కులు పడుతున్నాయి కదా. అటు గోదావరి నది కూడా ఎర్రనీరు వస్తుంది, ఇటు మనకి శబరి నది ఉంటుంది, అది కూడా ఎర్రనీరు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు వాటర్ ఇలా చూస్తున్నారు కదా, ఎప్పుడు వాటర్ ఇలా స్వచ్ఛంగానే ఉంటుంది. నేనైతే మట్టికి ఈ లొకేషన్ చూడకుండా ఎప్పుడు వచ్చినా వెళ్ళను. ఇంకోటి మొన్న చాలా మంది లాస్ట్ వీడియోలో అన్నారు, భయ్యా నువ్వైతే చూపిస్తున్నావు అది సేఫ్ కాదు కదా, అక్కడికి వెళ్ళి ఎవరైనా దిగుతాలు ఏమైనా అయితే. నేను కూడా చెప్పాను, పూర్తి వీడియోలో యూట్యూబ్లో పెట్టాను. ఏంటంటే ఈ ప్లేస్ సేఫ్ కాదు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత ఫ్లోటింగ్ వస్తుందో, ఎందుకు సేఫ్ కాదో నేను కూడా చెప్తాను. ఇక్కడ చూడండి వాళ్ళు ఎంతమంది వచ్చారు. క్యాంపింగ్ ప్లేస్ అయితే ఉంటున్నారు వీళ్ళు. వాళ్ళు డ్రింక్ అట్ట చేస్తున్నారు. డ్రింక్ చేసి అంత ఫ్లోటింగ్ అవుతుంటే వాళ్ళు మయ్యాన్ని దిగి అక్కడ స్నానం కట్ట చేస్తున్నారు. ఓకే, ఎవరో ఒకరు కొద్దిగా లోనికి వెళ్తే అక్కడ లోతు ఉంటుంది అనమాట. ఆ లోతుకి వెళ్తే ఈ ఫ్లోటింగ్ అటు నుంచి అటు వెళ్ళిపోతారు. వెళ్ళి ఎక్కడికి వెళ్తారు చెప్పనా, గోదావరి నదిలో గెలుస్తుంది. ఇది వెళ్ళి అక్కడ వరకు టాటా బాయ్ బాయ్. అది మ్యాటర్. నిజమే, చాలా మంది చెప్పారు ఇది సేఫ్ ప్లేస్ కాదు, ఎవరు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రింక్ చేసి అయితే ఎవరో దిగొద్దని నా అభ్యర్థన. అర్థమైందా ఫ్రెండ్స్? కొండలు గట్ట చూస్తున్నారు కదా, ఈ చుట్టూ భలే ఉంటుంది అబ్బా. ఈ ఇటు సైడ్ ఇదంతా కొండ, ఇది కొండే, అదంతా కొండ. ఇటు సైడ్ వచ్చి జస్ట్ ఈ పక్కనే రోడ్డు ఉంటుంది. అదే మన మారేమిల్లి టు భద్రాచలం రోడ్డు ఉంటుంది. చూస్తున్నారు కదా. నాకైతే ఈ ప్లేస్ వదిలే వెళ్దాం ఉండొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు.